Hi guys, welcome back to another video. So ఈరోజు వీడియోలో వచ్చేసి HP ప్రింటర్ గురించి అనమాట. సో నేను నిన్న HP ప్రింటర్ కొత్తదైతే తీసుకున్నాను. సో ఇదేంటంటే ఇంట్యూటివ్లీ స్మార్ట్ లైట్ ఆన్ ప్రైస్ అనమాట. సో మోడల్ వచ్చేసి స్మార్ట్ ట్యాంక్ 580 అనమాట. సో వైర్లెస్ అండ్ విత్ వైర్ కూడా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. హై కెపాసిటీ ట్యాంక్ ప్రింటర్ అండ్ GT52, GT53, GT53XL అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మెయిన్గా ఫీచర్స్ వచ్చేసి 12,000 బ్లాక్ అండ్ వైట్ కానీ 6,000 కలర్ పేజెస్ అయితే వస్తాయి అనమాట. సో 12,000 బ్లాక్ అండ్ వైట్ కాపీస్ ప్లస్ 6,000 కలర్ పేజెస్ వస్తాయి ఆఫ్ ఇంక్ బాక్స్ అనమాట. సో ఒక బాక్స్ ఇంక్ వేస్తే కనుక మనకి ఇంత కాపీస్ అయితే వస్తాయని ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే దీనివల్ల యూజ్ ఏంటంటే అల్ట్రా లో కాస్ట్ పర్ పేజ్, వరీ ఫ్రీ వైర్లెస్ అండ్ ఈజీ సెటప్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మెయిన్గా అల్ట్రా లో కాస్ట్ పర్ పేజ్, వరీ ఫ్రీ వైర్లెస్, ఈజీ సెటప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మెయిన్గా. సో ప్రింటర్ అయితే మనకి ఎట్లా కనబడుతుంది. సో స్కానర్ అనమాట. సో టాప్ ఓపెన్ చేస్తే స్కాన్ చేసుకోవచ్చు, జిరాక్స్ తీసుకోవచ్చు. అండ్ కలర్ అండ్ ప్రింట్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ప్రింటింగ్స్ కానీ కూడా మనకి ఇటువైపు నుంచి వస్తాయి అనమాట. పేపర్స్ బ్యాక్ సైడ్ నుంచి ఇన్స్టాల్ చేస్తాం మనం. అండ్ ఇంక్ బాక్సెస్ అయితే ఇవి యూస్ చేసుకోవాలి మనము. సో ఎల్లో, బ్లూ, రెడ్ అండ్ బ్లాక్ అయితే వాళ్ళు మనకి అడిషనల్ కాంప్లిమెంటరీగా ప్యాకెట్లో అయితే ఇచ్చారు. సో మెయిన్ ఇటువైపు చూస్తే కనుక మెయిన్గా సేమ్ స్మార్ట్ ట్యాంక్ 580 అని ఉంటుంది. అండ్ విత్ వైర్లెస్ కూడా తీసుకోవచ్చు అనమాట. మేడ్ విత్ మోర్ దెన్ 45% రీసైకిల్డ్ ప్లాస్టిక్, స్పిల్ ఫ్రీ రీఫిల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ ప్రింట్, స్కాన్, కాపీ అండ్ షేర్ విత్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ టు యూజ్ ప్రింట్ యాప్. స్టార్ట్ ఫాస్ట్ విత్ అన్ యానిమేటెడ్ స్టెప్ బై స్టెప్ గైడ్ అనమాట. సో ఇందులో ప్రింటింగ్, స్కానింగ్, కాపీ అండ్ షేర్ కూడా చేసుకోవచ్చు. విత్ వైర్ అండ్ వితౌట్ వైర్లెస్, వైఫై ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో వీళ్ళకి ఏంటంటే HP స్పాట్ యాప్ అని అయితే ఉందన్నమాట. సో యాప్ ద్వారా మనం ప్రింటింగ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఫంక్షన్స్ ఏంటి, మెయిన్గా ఏంటి ప్రింటర్ ఏంటంటే ప్రింట్, స్కాన్, కాపీ చేసుకోవచ్చు. సెల్ఫ్ హీలింగ్ వైఫై అనమాట. వైఫై డైరెక్ట్ హై స్పీడ్ USBతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అప్ టు 12 ppm బ్లాక్ అండ్ 5 ppm కలర్ ప్రింట్ స్పీడ్ అనమాట. సో అంత స్పీడ్ అంటే చాలా స్పీడ్ ఉంటుంది మనకి రెగ్యులర్గా కాకుండా. పేపర్ హ్యాండ్లింగ్ 100 షీట్ ఇన్పుట్ ట్రే అనమాట. సో ఒకేసారి మనం 100 కాపీస్ అయితే పెట్టుకోవచ్చు ఇందులో. అండ్ 30 షీట్ అవుట్పుట్ ట్రే అనమాట. 100 పెట్టుకుంటే మనకి ఒకేసారి 30 బయటకు వచ్చేస్తాయి అనమాట. ఒకేసారి 30 ప్రింట్స్ అయితే బయటికి రావచ్చు అనమాట. అండ్ ఇంటర్ఫేస్ వచ్చేసి స్మార్ట్ గైడెడ్ బ్యాక్లైట్ బటన్స్, ID కాపీ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ ది బాక్స్ అనమాట. సో మనకి బాక్స్లో అడిషనల్గా మనకి బాక్సెస్, మనకి ఇంక్ బాక్సెస్ అయితే ఇస్తారనమాట. సో అందులో ఏంటంటే ఆ ఇంక్ వేసుకుంటే మనం ఒకసారికి 12,000 బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ తీసుకోవచ్చు, 6,000 కలర్ పేజెస్ తీసుకోవచ్చు అనమాట. ఒరిజినల్ HP ఇంక్ బాటిల్స్ అయితేనే వేయాలి ఇందులో. అండ్ బెస్ట్ ఫర్ హోమ్ అండ్ స్మాల్ ఆఫీసెస్ దట్ ప్రింట్ ఏ వెరైటీ ఆఫ్ కలర్ అండ్ బ్లాక్ డాక్యుమెంట్స్ ఎవ్రీడే అనమాట. సో దేనికి వల్ల యూజ్ మెయిన్గా యూజ్ ఏంటంటే హోమ్ పర్పస్, ఆఫీస్ పర్పస్, డైలీ ప్రింట్స్ తీసుకునే వాళ్ళకి. బట్ హోమ్లో ఏంటంటే మనం డైలీ ప్రింట్స్ తీసుకోకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే 15 డేస్కి ఒకసారి తీసుకోవచ్చు, లేదా 1 మంత్కి ఒక కాపీ అయినా తీయచ్చు అనమాట. అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి ఒక 2-3 కాపీస్ తీసిన, 15 డేస్కి ఒక 2-3 కాపీస్ చేసినా వర్క్ అవుతాయి అనమాట. సో ఇది మెయిన్. ఇక్కడ చూడండి, హై కెపాసిటీ ఇంక్ ట్యాంక్ ప్రింటర్ అనమాట. సో ఒకసారి ఓపెన్ చేశాక మీకు ఏమేమి ఇచ్చారని కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. సో ఇప్పుడే ఓపెన్ చేశాను నేను. సో అందులోంచి తీసి ఇక్కడ కింద పెట్టాను అనమాట. ఏమేమి ఇచ్చారు, జస్ట్ థర్మోకోల్ ప్యాకింగ్లో అయితే ఉంది. మనకు ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. సో మాన్యువల్ చదువుకోవడానికి, సెల్ఫ్ ఇన్స్టాలేషన్. బట్ ఈ మోడల్కి ఏంటంటే కంపెనీ వాళ్ళు వస్తారనమాట. సో కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేస్తారనమాట. మొత్తం ఇన్స్టాల్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మోడల్కి. సో జస్ట్ ఒక ప్రింటర్ అండ్ ఇందులో వచ్చేసి ఇంక్ బాటిల్స్ అయితే ఇచ్చారు. ఇంక్ బాటిల్స్లో ఏంటి మనకి ఒక రెడ్, పింక్, బ్లూ అండ్ బ్లాక్ అనమాట. సో బోత్ కలర్ ప్రింట్స్కి అండ్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్కి. అండ్ పవర్ కేబుల్, USB కేబుల్ అయితే ఇచ్చేసారు అనమాట. ఇందులోనే ఇచ్చేసారు USB కేబుల్ అండ్ పవర్ కేబుల్ అయితే. అండ్ ఇందులో వచ్చేసి మనకి జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేటివ్ టైప్ ట్రై కలర్ సంబంధించిన ట్యాంక్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇందులో 2 ఇచ్చారు. పవర్ కేబుల్, USB కేబుల్, ఇంక్ బాటిల్స్, ప్రింటర్, సింపుల్. సో ఇప్పుడు మనం ఆపరేట్ చేసేటప్పుడు
ఇది ఓపెన్ చేసి స్కాన్ చేసుకొని ఇక్కడ నుంచి ప్రింట్అవుట్స్ 30 ప్రింట్అవుట్స్ వస్తాయి. పేపర్స్ పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి పెట్టుకుంటాం అనమాట పేపర్స్ అవి. సో ఇందులో 100 షీట్స్ అయితే మనం ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి 30 షీట్స్ అయితే మనం అవుట్పుట్ అయితే వస్తాయి అనమాట ఒకేసారి. అండ్ మనకి ఇది మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు ఇందులో. సో మాన్యువల్ గైడ్ ఏంటంటే ఏ ఆప్షన్స్ ఎట్లా ఏంటి అని. సో రిమూవ్ ప్యాకేజింగ్ అండ్ పవర్ ఆన్, ఆప్షన్ గైడ్ సెటప్ అండ్ హెచ్పి స్పాట్, అండ్ మాన్యువల్ సెటప్ గురించి, అండ్ ఫిల్ ది ఇంక్ ట్యాంక్స్ అనమాట, అట్లా మనం ఫిల్ చేసుకోవాలి అని. సో ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అని. సో బోత్ బ్లాక్ అండ్ వైట్కి కలర్కి. అండ్ చూడండి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఓపెన్ ది ఫ్రంట్ డోర్, ఓపెన్ ది క్యాప్ ఆఫ్ ది ఇంక్ ట్యాంక్, అలాగే ట్విస్ట్ ఓపెన్ అండ్ ఇంక్ బాటిల్ అనమాట అట్లాగా. సో రిపీట్ టు ఫిల్ ద ట్యాంక్స్ అనమాట. సో సెక్యూర్ క్లోజ్ ది ట్యాంక్ క్యాప్, స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే ఇచ్చారు. ఇన్స్టాల్ ప్రింట్ హెడ్స్ అనమాట, అండ్ ఎట్లా యూస్ చేసుకోవాలి ఏంటి అని కూడా ఇచ్చేసారు మనకి. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ పర్సన్ కంపెనీ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు నెక్స్ట్ టైం ఈజీ అవుతుంది. మనకి అంత క్లియర్గా ఉండదు కాబట్టి, అడ్వాన్స్ అండ్ న్యూ టైప్ కాబట్టి ఇది. అండ్ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకి స్కాన్ ద ప్రింట్ హెడ్ అలైన్మెంట్ పేజ్, ఇన్స్టాల్ ది హెచ్పి స్మార్ట్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది మెయిన్. ఈ సాఫ్ట్వేర్ ఉంటే మనకి హెచ్పిది కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట. అండ్ ప్రింటర్ రిఫరెన్స్ గురించి, అండ్ కంట్రోల్ ప్యానల్ బటన్స్ అండ్ లైట్స్ ఎట్లాగే ఏంటి అని. ఇదిగోండి ఇవి ఈ బటన్స్ అనమాట, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బటన్స్. సో ఇవి ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి వైఫై కడది. కంట్రోల్ ప్యానల్ డిస్ప్లే, కంట్రోల్ ప్యానల్ డిస్ప్లేలో ఏంటి, అండ్ కంట్రోల్ ప్యానల్ బటన్స్లో పవర్, ఓపెన్ లిడ్, అటెన్షన్, కలర్ కాపీ, బ్లాక్ కాపీకి ఐడి కాపీ, వైఫై ఇన్ఫర్మేషన్, రెజ్యూమే, క్యాన్సిల్, ఇవన్నీ అనమాట. ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటని కూడా ఉంటుందన్నమాట ఇందులో. అండ్ నెక్స్ట్ దాంట్లో వచ్చేసి హెల్ప్ అండ్ టిప్స్ ఫర్ వైఫై అండ్ కనెక్టివిటీలో మనకి గైడెన్స్ అయితే ఇస్తారనమాట. సో ఇష్యూస్ ఏం రావచ్చు అండ్ దానికి సొల్యూషన్ ఏంటి అనేది. అండ్ ప్రింటర్ ప్రాపర్లీ టు ప్రివెంట్ ఇంక్ లీక్స్ అనమాట. సో ఎట్లా పడితే అట్లా మూమెంట్ ఉంటుంది అనమాట. సో ప్రింటర్ ఇట్లా ఉంది కదా, సో ప్రింటర్ ఇట్లా ఉన్నప్పుడు మనం ఇట్లా షేక్ చేయకూడదు. మనం ఇట్లా తీసుకెళ్ళాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న ప్రింటర్ని ఇట్లా లిఫ్ట్ చేసి ఇట్లా పెడుతుండాలి. ఎందుకంటే ఇంక్స్ మనం ఫిల్ చేసినప్పుడు ఇక్కడ మనకి బార్స్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి, లెవెల్స్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు అలా చేయలేము అనమాట, లీకేజెస్ అయితే ఉంటాయి. సో అట్లాగా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ విత్ కేర్ చేయాలి అనేది ఉందన్నమాట. సో మెయిన్గా ఇవే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఇంకా అదర్ లాంగ్వేజెస్ అనమాట, చైనా సంబంధించినవి సేమ్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ కాపీస్ అయితే ఇచ్చారు. సో ఇవి ఏంటంటే జస్ట్ నార్మల్గా వారంటీకి సంబంధించినవి అనమాట. సో మన దగ్గర బిల్ ఉంటుంది కాబట్టి లైఫ్ టైం సర్వీస్ ఉంటుంది, అండ్ 1 year వారంటీ కూడా ఉంటుందన్నమాట. సో ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇది వచ్చి స్కాన్ చేసుకోవడానికి ఏదైనా సర్వీస్ ఇష్యూ కానీ ఏదైనా ఉంటుంది అంతే. సో ఇప్పుడు వస్తారన్నమాట ఇన్స్టాల్ చేసేటప్పుడు, మీకు అది కూడా చూపిస్తాను. సో గైస్ ప్రింటర్ వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట. సో జస్ట్ దీనికి లాక్ అన్లాక్ అయితే ఏముండదు, ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ పట్టుకొని మనం అన్లాక్ చేస్తే ఇక్కడ ఇవి బటన్స్ ఉన్నాయి కదా, సో బ్లాక్ అండ్ వైట్కి అయితే ఇది మనం ఓపెన్ చేసి వేసుకోవాలి. సో ఉన్న బాటిల్ని రివర్స్లో పెడితే మనకి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది అనమాట ప్రెస్ చేసి. సో ఇక్కడ బ్లూ, పింక్, ఎల్లో ఇచ్చిన కలర్స్ ఏమో కలర్ ప్రింట్స్కి అనమాట, ఇది బ్లాక్ ప్రింట్స్కి. సో మనకి పేపర్ పెట్టిన తర్వాత ప్రింటింగ్ అనేది ఇక్కడ నుంచి అయితే వస్తుంది అనమాట. అండ్ పవర్ బటన్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఎట్లా ఆన్ చేయాలన్నది. సో సింగిల్ ప్రెస్ చేస్తే ఒకసారి బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత కొన్ని సెకండ్స్ తర్వాత మనకి ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, లాంగ్ ప్రెస్ చేసాం కదా, లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఆన్ అయింది, సౌండ్ వినండి. చూడండి, సో మళ్ళీ లాంగ్ ప్రెస్, ఇప్పుడు ఆన్ అవుతుంది అనమాట. ఇందాక ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు ఆన్ అవుతుంది. ఒక 2 seconds టైం తీసుకుంటుంది అనమాట మొత్తం ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వడానికి.
లోపల ఈ జిరాక్స్ మిషన్ కూడా అంతా తిరిగిన తర్వాత అప్పుడు మనకి ప్రింటింగ్కి లైట్ వెలుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు వైఫై సిగ్నల్కి కనెక్ట్ అవుతుంది అనమాట. బ్లింక్ అవుతూ ఉంటే మనకి డిస్కనెక్ట్ అయిపోయిందని, సో స్టాండర్డ్గా ఉందనుకోండి వైఫైతో కనెక్ట్ అయిపోయిందని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు స్టాండర్డ్గా ఉంది చూడండి వైఫై సిగ్నల్. సో కనెక్ట్ అయిపోయింది వైఫైకి. ఇప్పుడు మనకి ఒకసారి ఓపెన్ చేస్తే లైట్లన్నీ వెలుగుతాయి అనమాట మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి కలర్కి సంబంధించింది, బ్లాక్ అండ్ వైట్. ఈ స్కానింగ్ అనమాట. సో పాన్ కార్డ్, ఆధార్ కార్డు మనం పెట్టుకున్న తర్వాత, సో పాన్ కార్డ్ అది మనం ఇక్కడ పెడతాం కదా, ఇక్కడ పెట్టిన తర్వాత ఈ బటన్ నొక్కామనుకోండి ఫస్ట్ స్కాన్ అవుతుంది ఫ్రంట్, మళ్ళీ తీసి రివర్స్లో స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ మనం పెట్టామనుకోండి మళ్ళీ స్కాన్ అయిపోయిన తర్వాత ఈ బటన్ కలర్కి అయితే ఇది, బ్లాక్ అండ్ వైట్కి అయితే ఇది అనమాట. సో కలర్ బటన్ నొక్కిన తర్వాత కలర్కి ఇది, బ్లాక్ అండ్ వైట్కి ఇది. సో బ్లాక్ అండ్ వైట్ నొక్కిన తర్వాత మనకి ప్రింట్ అనేది డైరెక్ట్గా వస్తుంది. ఒకవేళ కలర్ అనుకోండి ఇట్లా వస్తుంది అనమాట. శాంపుల్కి అయితే తీసాను, కలర్కి అయితే ఇట్లా వస్తుంది. సో బ్లాక్ అండ్ వైట్ అయితే మీ నార్మలే. సో సింపుల్ స్క్రీన్ అయితే ఉంటుంది ఇక్కడ, డిజిటల్ స్క్రీన్. లైట్ అయితే ఏం రాదు, నార్మల్ స్క్రీన్ అనమాట. ఇందులో ఏంటంటే మీకు వైఫై సిగ్నల్ చూపిస్తుంది అండ్ ప్రింటింగ్ రెడీ ఉందని చూపిస్తుంది, ఎన్ని కాపీస్ తీసారనేది కూడా చూపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే మనం ఏం తీయలే కాబట్టి 00 చూపిస్తుంది. కలర్ బటన్, బ్లాక్ అండ్ వైట్, స్కానర్, వైఫై ఇన్ఫర్మేషన్ అనమాట. ఐ అంటే ప్రింటర్ ఇన్ఫర్మేషన్. ఇది ఓకే అనుకోండి, ప్రింటర్ ఒక సిచ్యువేషన్ అండ్ ఆ టైంకి ఒక ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది ఏంటి రిపోర్ట్ లాగా మనకు ఒక పేపర్లో ప్రింట్ లాగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి పాజ్ అండ్ రెజ్యూమ్కి, ఇది వచ్చేసి క్యాన్సిల్ చేయడానికి ప్రింటింగ్, అది పవర్ బటన్, సింపుల్. సో మనకి కంపెనీలో రావడం అయితే ఇట్లా వస్తుంది అనమాట. తీసేస్తే మనకి సో ఇట్లా ఉంది కదా, ఇట్లా వస్తుంది. సో ఇట్లా క్లోజ్ చేసేస్తే మనకి ఇట్లా వస్తుంది అనమాట. దాన్ని మనం ఫుల్ అప్ చేసి వెనక్కి ప్రెస్ చేసి మనం పేపర్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఏదో ఒకేసారి 100 షీట్స్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత ప్రింటింగ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. బోత్ కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ ఫోటో కాపీస్ ఇది కూడా. అండ్ మనకి ఇక్కడ లెవెల్స్ చూపిస్తుంది, ఇంక్ లెవెల్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. బ్లాక్ అండ్ వైట్కి బ్లాక్ ఇంక్ అండ్ బ్లూ, పింక్ అండ్ ఎల్లో వచ్చేసి ఫర్ కలర్ ప్రింట్స్ అనమాట. సో మొత్తం ఎంటీ వరకు అయితే ఉంచకూడదంట. సో హాఫ్ అవగానే రీఫిల్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది బ్లాక్ అండ్ వైట్కి సంబంధించింది అనమాట. సో GT53XL బ్లాక్ అండ్ వైట్ అనేది 135 ml వస్తుంది ఇది. సో ఒకసారి వేసుకుంటే హాఫ్ బాటిల్ అవుతుంది, మళ్ళీ ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు మనం. కంపెనీలోనే కొనాలి, కంపెనీ బాటిల్సే కొనాలన్నమాట. సో ఒకసారి వేసిన తర్వాత ఫిల్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి వేస్తే ఇంకొకసారి రీఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోతుంది బాటిల్. అట్లా ఇవి కూడా మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే సింపుల్ ట్రే ఇచ్చారు, జస్ట్ నార్మల్గా ఏదైనా ఫోటో ప్రింట్స్కి తీసుకోవాల్సినప్పుడు పెట్టుకోవాల్సింది అయితే ఇచ్చారనమాట. అంతే సింపుల్. ఇది క్లోజ్ చేసుకుని లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది ఒక్క స్క్రీన్ మాత్రం మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే లైఫ్ అయితే బాగా వస్తుంది అనమాట దీన్ని. సింపుల్ అండి, అంతే. అండ్ వెనకాల కేబుల్స్ అయితే ఇచ్చాడు, పవర్ కేబుల్. సో పవర్ కేబుల్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు వైఫై అయితే కనెక్ట్ అయి ఉంది కాబట్టి మనకి ఇచ్చిన కేబుల్కి అయితే యూజ్ చేయట్లేదు. ఇచ్చిన కేబుల్ అయితే మనం ఇక్కడే కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఓన్లీ పవర్ కేబుల్ పెట్టి వైఫై కనెక్ట్ చేసాం కాబట్టి ఒక్కటే పవర్ కేబుల్ కనబడుతుంది. ఇచ్చిన USB కనెక్ట్ చేస్తే అది ల్యాప్టాప్తో కనెక్ట్ చేసుకుని ఆ ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఫోను, ల్యాప్టాప్, ఎన్ని ల్యాప్టాప్స్ అయినా చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే మైనస్ పాయింట్, ఒకసారి డిస్కనెక్ట్ అవుతే రీకనెక్ట్ చేయాలంటే మళ్ళీ HP స్మార్ట్ నుంచి మనం రీకనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకటే వైఫై, పాస్వర్డ్, ఒకటే యూజర్ నేమ్తో ఎన్ని డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు, ప్రింట్స్ వచ్చేస్తాయి. బట్ వైఫై యూజర్ నేమ్ మారిన, పాస్వర్డ్ మారిన డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలంటే HP స్పాట్లోకి వెళ్ళి మళ్ళీ కొలాబ్ చేసుకొని మళ్ళీ రీకనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. మళ్ళీ అసెంబుల్ చేసుకొని లేదా మ్యాపింగ్ చేసుకొని. సో అదండి, చూసారు కదా HP స్మార్ట్ ట్యాంక్ 580 గురించి మొత్తం రివ్యూ అయితే ఇదనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.